కులగణన మీద మోడీ గారు ఇప్పుడేమంటున్నారు? జనాభా లెక్కలు 2011లో జరిగినాయి. ఆ రోజున ఓబీసీల సంఖ్య మొత్తం జనాభాలో 41% ఉందని ఆ జనాభా లెక్కలు తేల్చాయి. ఈ మధ్యకాలంలో ఆ సంఖ్య బాగా పెరిగిందని అనుకుంటున్నారు. ఆ సంఖ్య ఆధారంగా వాళ్ళకి రావాల్సిన వసతులు, అవకాశాలు పెరగాలి కదా. అలాంటప్పుడు సంఖ్య ఎంతో కరెక్ట్గా తేల్చడం అవసరం కదా అని చెప్పి చాలామంది నుంచి డిమాండ్ వస్తుంది. ఈ డిమాండ్ నేపథ్యంలో ఇప్పటిదాకా మోడీ గారు, వారి పార్టీ బీజేపీ, వారి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కులగణన జరగడం అన్యాయం, తప్పు, అశాస్త్రీయం, జరగకూడదు ఈ దేశంలో అంటున్నారు. వాళ్ళు అనడానికి కారణం చాలా సుస్పష్టమైన కారణమే. రాష్ట్రాల్లో కులాల ఆధారంగా జనం డివైడ్ అయి ఉన్నారు. ఈ కులాలన్నీ హిందూ మతంలోనే ఉన్నాయి, మనకు తెలిసిందే కదా. కులాల ఆధారంగా డివైడ్ అయి ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ గెలుస్తున్నప్పటికీ కూడా రాష్ట్రాల్లో గెలుస్తున్న అవకాశం లేదు. దాన్ని వదిలించుకోవడానికి జమిలి ఎన్నికలు జరిపితే దేశ స్థాయి సమస్యలు ప్రధానంగా ఫోకస్ అవుతాయి, స్థానిక సమస్యలు ఫోకస్ కావు. కాబట్టి దేశ సమస్యలకు జనం ప్రాధాన్యత ఇచ్చి మోడీ గారిని గెలిపిస్తే అదే ఊపులో రాష్ట్రాల్లో కూడా బీజేపీని గెలిపిస్తారని ఒక ఆశ వాళ్ళకు ఉండి జమిలి ఎన్నికలు అంటున్నారు. కానీ ఒక్క సమస్యతో వాళ్ళ అవసరం తీరేటట్టు కనపడాల. బీహార్ ఎన్నికలు దగ్గరలో రాబోతున్నాయి. బీహార్ మీద ప్రభావం కులాలది, యూపీ మీద ప్రభావం మతాంది. కాబట్టి మతం ఆధారంగా గెలుద్దామనే ప్లాన్ వాళ్ళకి చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా 24లో జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో మొత్తం కూడా వాళ్ళని కాపాడలేదు. రాముడు కాపాడుతాడు అనుకుని ఆశించినాడు, కానీ జనానికి రాముడు కావాలి, మరి తిండి లేదు, పనులు లేవు, ఇల్లు లేవు, ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ప్రజలను అడిగితే చెప్తున్నారు మాకు రాముడు కావాలా, అదే సమయంలో మా సమస్యలు కూడా పరిష్కారం కావాలా అంటున్నారు. దాంట్లో సమస్యలు పెద్ద ఇష్యూ కింద మారింది రాముని కంటే కూడా. అందువలన ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఓడించడమే పెద్ద నష్టం జరిగింది వాళ్ళకి. సరే, దాన్ని బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ప్రస్తుతాంశం కాదు మనకి. ఇప్పుడు దగ్గరలో రాబోతున్న బీహార్లో బయటపడాలంటే బీహార్ మొత్తం కులాల పద్ధతిలో డివైడ్ అయి ఉంది. కులగణన అనే పేరుతో కాంగ్రెస్ ఆ నినాదం తీసుకున్న తర్వాత కొంత పురోగతి ఉందని బీజేపీ శ్రేణులు భావించినందువలన ఈ ఆయుధం కాంగ్రెస్ చేతిలో లేకుండా చేయాలి. కాబట్టి మనమే కులగణన గురించి మాట్లాడాలి అని నిర్ణయం తీసుకుంది. అందుకని మీరు గమనించండి, పహల్గామ్లో దారుణం జరిగితే సౌదీ అరేబియా నుంచి తన టూరు రద్దు చేసుకున్న మోడీ గారు పహల్గామ్కి వెళ్ళలేదు, ఢిల్లీకి వెళ్ళలేదు, బాధితుల దగ్గరికి వెళ్ళలేదు, నేరుగా బీహార్కి వెళ్ళి అక్కడి నుంచి పహల్గామ్ గురించి ఎందుకు ప్రకటించారు? బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. ముందు ఆ అవసరం చాలా ముఖ్యం. కేబినెట్ సమావేశం జరిగేటప్పుడు కోపం ఉంది జనానికి, పాకిస్తాన్ ఇదంతా జయించిందని. పాకిస్తాన్ మీద ఏదైనా బలమైన చర్య తీసుకుంటారేమో, పుల్వామా కాలంలోలాగా బాలాకోట్ దాడులు చేస్తారేమో ఆశపడ్డారు జనం. కేబినెట్ నుంచి బయటకు వచ్చిన ఒక ముఖ్యమైన మంత్రి ఏమంటారంటే, ప్రజల కోరుకు నీ ప్రకటన రాలే, మేము ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాము, కులగణన జరగాలి రాబోయే జనాభా లెక్కల విషయంలో అని నిర్ణయం తీసుకున్నాం అన్నాడు. అది ఏనుగు కథలాగా అయింది. ఇంత పెద్ద ఏనుగు అపానవాయు వదిలితే ఎంత పెద్ద శబ్దం వస్తుందో అనుకున్నారు జనం. అవును, అంత పెద్ద ఏనుగు అపానవాయు వదిలింది, తుస్సన్నది. అలా అయింది ఇది. ఇంత పెద్ద క్యాబినెట్ మీటింగ్ జరిపి పహల్గామ్ గురించి జనం మనసులో ఇంత బలమైనటువంటి సెంటిమెంట్లు ఉంటే, పాకిస్తాన్ అనుకోండి నడిపిస్తోంది ఉగ్రవాదం కోపం ఉంటే, పాకిస్తాన్ మీద సింధు జలాలు ఇవ్వము అని చెప్పి అంత పెద్ద ప్రకటన చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏం చర్య తీసుకుంటుందని ఎదురు చూస్తామంటే అది వదిలేసి కులగణన చేస్తాం అని ప్రకటించినారు. అది ఎందుకు? బీహార్లో గెలవాలి. వాళ్ళకి ఎన్నికల్లో గెలవడం అనేది నెంబర్ 1 ప్రయారిటీ ఎల్లప్పుడూ కూడా. మిగతా ఏవి నెంబర్ 1 ప్రయారిటీలు ఉండవు అనేది మన అనుభవం చెప్తా ఉంది. నోట్ల రద్దు కాలంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తే నోట్ల రద్దుతో ఎంత అడ్డగోలు వ్యవహారాలు జరిగితే దేశం అతలాకుతలమైన నేం పట్టదాలకి. నోట్ల రద్దు చేస్తే అప్పు చేసిన వాళ్ళ దగ్గర రూపాయి ఉండదు, మనం ఎన్నికల్లో సునాయాసం గెలవచ్చు అనే ఉద్దేశంతోనే నోట్ల రద్దు ప్లాన్ జరిగిందని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. అలాగే 2019లో పుల్వామా దగ్గర ఎయిర్ లిఫ్ట్ చేయండి, సైన్యాన్ని రోడ్లో పంపొద్దు, విమానాలు వేయండి, హెలికాప్టర్లు వేయండి అంటే నా దగ్గర అని లేవు, మేము ఇవ్వమన్నారు.
ఆ ప్రమాదకరమైన రోడ్డు మీదనే పంపించారు. ఆ ప్రమాదకరమైన రోడ్డు మీద పోతుంటే 300 కిలోలు పైగా RDX కార్లు పెట్టుకొని అక్కడ దాకా ఎలా రాగలిగింది? మన సైనికుల్ని ఎలా చంపగలిగారు? వీటి మీద విచారణ ఏమైంది? ఎవరన్నా దోషులను పట్టుకొని శిక్షించినారా? అసలు నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? వీటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఆ టైంలో ఎన్నికలు ఉన్నాయి, జనరల్ ఎన్నికలు. ఆ ఎన్నికల మీదనే దృష్టి ఉంటుంది. గెలవాలా, మళ్ళా గెలవాలా, అంతే. మిగతా అన్నీ అంత ఇంపార్టెంట్ కాదు అని జనం అనుకుంటున్నారు. మరి జనానికి అనుమానాలు ఉన్నప్పుడు తీర్చాలి కదా. 2024 ఎన్నికల్లో ఎన్నో ఫిర్యాదులు ఎన్నికల కమిషన్ మీద, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మీద వస్తే అవి తీర్చాలనే ఉద్దేశం ఎలక్షన్ కమిషన్కి లేదు, ప్రభుత్వానికి లేదు. గెలవాలంతే. బీహార్లో కూడా గెలవాలి కాబట్టి కులగణననే ఆయుధాన్ని దగ్గర పెట్టుకొని గెలవచ్చు అనేది వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అది అంతటిది అయిపోదు ఆ సమస్య. ఇక అనేక కులాలు మమ్మల్ని కూడా ఓబీసీలు చేర్చమని అడుగుతారు. ఈ సమస్యను అట్టి పరిష్కరిస్తారో చూడాలి. కాంగ్రెస్ చేతుల ఆయుధం తీసేసామంటున్నారు. వాళ్ళ ఆయుధాన్ని మార్చుకుంటారు. కులగణన ఎందుకు చేయాలి? కులాల వారీగా జనాభా లెక్కలు తేలితే ఆ జనాభా లెక్కల ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ రాదా? ఆ డిమాండ్ ఎట్లా వస్తుంది? ఆ డిమాండ్ నెరవేరుస్తామని మాట ఇవ్వకపోతే కులగణన ఎందుకు చేసినట్టుగా అనే క్వశ్చన్ అలానే ఉంటుంది. తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్ లేదు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రిజర్వేషన్ ఇవ్వమని కాంగ్రెస్ అడుగుతుంది, జనం కూడా అడుగుతారు. ఇదివరకు అడుగుతున్నారు, ఇక ముందు కూడా అడుగుతారు. రాను రాను ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యమైపోయి, దగాపడి, నాశనమైపోయి ప్రైవేటు వారికి పబ్లిక్ సంస్థలు యథేచ్ఛగా ఇవ్వటం మొదలుపెట్టినాక ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయి. ఆ ఉద్యోగాలు పెరిగినప్పుడు వాటిని మాకెందుకు ఇవ్వడం? రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళు అడుగుతారు కదా. రిజర్వేషన్ని తొలగించడానికి నేరుగా తొలగించక్కర్లేకుండా ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలను బదిలీ చేశారు అనుకో ప్రైవేట్ రంగానికి, రిజర్వేషన్ చంపినట్టేగా. డీఫ్యాక్టో అంటే ఆచరణలో చంపినట్టు అవుతుంది. ఇప్పుడు అలా జరగకుండా ప్రైవేట్ వాళ్ళకు ఇవ్వాలని డిమాండ్ ముందుకు వచ్చిందనుకో, అది పెద్ద డిమాండ్ కింద మారదా? కులగణన జరిగిన తర్వాత బీసీలు 150 మంది కంటే ఎక్కువ ఉన్నారని తేలి, ఎస్సీ ఎస్టీ బీసీలు అన్నీ కలిపితే 75 నుంచి 80 దాకా ఉన్నారని తేలితే మాకు 80% రిజర్వేషన్ ఇవ్వండి, సుప్రీంకోర్టు పెట్టిన సీలింగ్ 50% ఎత్తేసి చట్టం చేయండి అని అడగరా? అడుగుతారు. ఇవన్నీ అడగడం తప్ప ఒప్పనే దగ్గరికి నేను వెళ్ళడంలా. రిజర్వేషన్లు అనేవి వెనుకబడ్డ సమాజంలో కొన్ని సమూహాలు తరతరాలుగా వేల ఏళ్ళుగా వెనుకబడి ఉన్నప్పుడు వాళ్ళని అలాగే ఉంచి మీరు పోటీ పడని చెప్పడం అన్యాయము. ఇది మనకు తెలుసు. ఓ కుటుంబంలో బిడ్డకు రోగం వస్తే నీకు ఈ కుటుంబంలో ఇంత పర్సంటేజ్ మాత్రమే వాటా ఉంది, అంతవరకే ఖర్చు పెడతాం, బతికితే బతుకు, సస్తే సావని కుటుంబ పెద్ద అన్నారు. అలాగే దేశాన్ని పరిపాలించే వాళ్ళు మీ సమూహం ఇంతమంది ఉన్నప్పటికీ కూడా మీకు ఇంతకంటే అవకాశాలు మేము కేటాయించము, అందరితో పోటీ పడండి అని అనడం సరైనది కాదు. పోటీ పడడానికి తగిన సత్తానాలకు తెచ్చిన తర్వాత పోటీ పడమని చెప్పాలా. రిజర్వేషన్ ఒక తాత్కాలికమైన అరేంజ్మెంటు ఏ దేశంలోనైనా. ఆ రిజర్వేషన్ ఆధారం చేసుకొని అందరూ ఎదగాల. ఎదిగిన తర్వాత రిజర్వేషన్ అవసరం లేని పరిస్థితి రావాలి, అందరూ పోటీ పడాలా. ఆ పోటీలో నెగ్గినటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ ప్రైవేట్ ఉద్యోగాలకు కానీ రావాలి. ఇది సహజమైన పద్ధతి. రిజర్వేషన్ గురించి మాట్లాడిన అంబేద్కర్ కూడా కులరహిత సమాజాన్ని ఊహించాడు. కులం అనే పునాది మీద ఒక నాగరికత నిర్మాణం జరగడం కుదరదన్నాడు ఆయన. ఏనాటికైనా కులం పోవాల్సిందే. కులం ఏనాటికన్నా పోవాలంటే అసమానతలు అలానే ఉంచి కులాన్ని పోగొట్టాలంటే పోదది. ముందు అసమానతలు తొలగించాలి. రిజర్వేషన్లో జనాభా ప్రాతిపదికను ఇవ్వడం ఒక్కటే కాదు ఇక్కడ ప్రాబ్లం. అమలు జరుగుతున్న తీరులో పెద్ద ప్రాబ్లం ఉంది. దాదాపు 1200 కులాలు ఎస్సీలు ఉంటే 2 కులాలు ఎక్కువ వాడుకున్నాయి. అందులో ఒక కులమే ఎక్కువ వాడుకుంది రిజర్వేషన్లు. 730 కులాలు ఎస్టీలు ఉంటే ఒక్క కులమే ఎక్కువ వాడుకుంది. ఈ ప్రాబ్లంని అడ్రస్ చేయాలి కదా. అన్ని కులాలకి ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూషన్ రావడం అనేది కేవలం వర్గీకరణ జరిగినంత మాత్రాన జరుగుతుందా? 4-5 సమూహాలుగా వర్గీకరణ జరిగితే ప్రతి సమూహంలో మళ్ళీ జనాధిక్య వర్గాలు ఎక్కువ వాడేసుకుంటాయి. కాబట్టి పదే రిజర్వేషన్ వాడుకుంటున్నటువంటి కొద్దిపాటి కులాలు, ఆ కులాల్లో కొద్దిపాటి కుటుంబాలకు మాత్రమే రిజర్వేషన్ అందకుండా అందరికీ అందేటట్టు చేయాలి అంటే రాజ్యాంగం నినదించినటువంటి అంశం ఇప్పుడు అమల్లోకి రావాలి. రాజకీయ న్యాయం కోసం రాజకీయాలు రిజర్వేషన్లు ఇచ్చినా సాంఘిక ఆర్థిక న్యాయాలను మనం సత్వరమే నిర్మించుకోకపోతే ఇది కూడా మిగలదని అంబేద్కర్ అన్నాడే. అక్కడికి పోవాలి మనం.
అంటే ఈ సమాజంలో వెనుకబాటుతనం, అది సామాజికంగా ఆర్థికంగా ఉండే వెనుకబాటుతనాన్ని ప్రభుత్వం పనిగట్టుకొని పరిష్కరించాలి. ఏం పరిష్కరిస్తుంది? కొద్దిమందిగా ఉండే అదర్ కాస్ట్, 20 నుంచి 30 మందిగా ఉండే అదర్ కాస్టుల చేతులు ఆస్తులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, డబ్బంతా వాళ్ళ దగ్గరే ఉంది, పరిశ్రమలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, అన్ని వనరులు వాళ్ళ దగ్గర ఉంటే ఈ ఆర్థికపరమైన రీడిస్ట్రిబ్యూషన్ జరగకుండా రాజకీయ న్యాయం ఏం జరుగుతుంది? వెనుకబడ్డ వాళ్ళకి ఏ రకమైన న్యాయం ఎలా జరుగుతుంది? దాని వైపు ఒక్క క్షణము కూడా ప్రభుత్వాలు ఆలోచించకుండా ఇంకా కూడా కొద్దిమంది దగ్గరే ధనం అపారంగా రాసులు కావడానికి అనుమతిస్తూ ఉంటే ఆ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? అది పరిష్కారం కాకుండా, అంటే ఆర్థిక సామాజిక న్యాయాలు పరిష్కారం కాకుండా కొద్ది కులాలే రిజర్వేషన్ వాడుకుంటున్నాయి, అందులో కొన్ని కుటుంబాలు వాడుకుంటున్నాయి అనే సమస్య కూడా పరిష్కారం కాకుండా రిజర్వేషన్లు ఎన్ని వందలేళ్ళు ఇచ్చినా సమస్య అయితే అలానే ఉంటుంది. అందుకనే రాజ్యాంగం నిర్మించినప్పుడు 10 ఏళ్ళు రిజర్వేషన్ అని మాట్లాడింది కాస్త ఇప్పుడు 75 ఏళ్ళైనా కూడా పరిష్కారం కాలే. ఇంకా 75 ఏళ్ళైనా పరిష్కారం కాదు. ఈ ప్రధానమైన సమస్యల్ని అడ్రస్ చేసే ఒక మెకానిజం అనేది ఉండాలి. ఇంకో విచిత్రం ఏంటంటే కులగణన అనేది చేస్తే జనం హిందువులు కులాల పేరుతో డివైడ్ అయితే నష్టం జరుగుతుంది బీజేపీకి. జనం మతం పేరుతో డివైడ్ కావాలా. మెజారిటీ మొత్తం 80% వీళ్ళందరూ ఏకమై ఓటు బ్యాంక్ కింద మారి తమను ఎన్నిక చేయాలి. ఇందులో మళ్ళా అగ్రవర్ణాలని, బీసీలని, ఎస్సీలు, ఎస్టీలకు డివైడ్ అయితే నష్టం జరుగుతుందని భయపడే కులగణన జరగకూడదన్నది బీజేపీ. ఇప్పుడు మిగతా పార్టీలు అడ్వాంటేజ్ సంపాదిస్తున్న అనుమానం వచ్చి రేపు బీహార్ ఎన్నికలకు తక్షణ అవసరం కాబట్టి కులగణన మేము చేస్తామని మాటిచ్చి ఓట్ బ్యాంకును పెంచుకోవాలని ప్లాన్ వేసినారు. అప్పట్లో కులగణన కావాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీని కులగణన కావాలని మాట్లాడిన అందరినీ ఒక అద్భుతమైన పదంతో సత్కరించారు మోడీ గారు. దాని పేరు అర్బన్ నక్సలైట్లు. నక్సలైట్లు అనేది ఒక తిట్టుగా మారింది కాలం గడిచే కొద్దీ. అర్బన్ నక్సలైట్ అంటే చదువుకొని సిటీస్లో ఉండే నక్సలైట్ అని అర్థం. ఇది తిట్టుగా ప్రభుత్వం మార్చింది. చాలామంది జనం కూడా నక్సలైట్లు అంటే వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదనే లెవెల్కి వచ్చారు. ఈరోజు దండకారణ్యంలో కొద్దిమంది నక్సలైట్లు ఉన్నారని, దండకారణ్యాన్ని ఖాళీ చేసి అది మొత్తాన్ని పరిశ్రమాధిపతులకు ఇవ్వాలి కాబట్టి ఆదివాసులు అడ్డమున్నారని, ఆదివాసులకి నక్సలైట్లు సపోర్ట్ చేస్తున్నారని మొత్తాన్ని లేపారేయాల చుట్టుముట్టినారు. కొన్ని వేల సైన్యంతో చుట్టుముట్టినారు. వీళ్ళకి సహాయపడుతున్నారని పేరుతో 80 ఏళ్ళ ముసలోళ్ళందరినీ జైల్లో పెట్టించినారు. ఇంకా బయటికి రాలే వాళ్ళు. కస్టడీలోనే స్టాన్ సమాన్ ఒక ముసలాన్ చచ్చిపోయినాడు. ఇప్పుడు కులగణని కోరుకున్న వాళ్ళందరూ నక్సలైట్లు అయితే నక్సలైట్ సంఖ్య చాలా పెరిగినట్టు లెక్క. ఇప్పుడు మోడీ గారే సాక్షాత్తు కులగణన జరగాలని చెప్పినాక మోడీ గారు కూడా అర్బన్ నక్సలైట్ కింద మారిపోయినారు. ఇప్పుడు ఈ దేశంలో 100కి 90 మంది నక్సలైట్ల కింద మారినారు కులగణన కావాలని వాళ్ళందరూ. ఇదొక విచిత్రం కదా. ఇట్లాంటి విచిత్రానికి నాందివాచకం పలికినటువంటిది సాక్షాత్తు మోడీ గారే. ఇదివరకు ఆయన ప్రకటించిన ప్రకారం కులగణన కావాలన్నోళ్ళు అందరూ నక్సలైట్లు అయితే ఇప్పుడు కావాలని వీళ్ళు కూడా అంటున్నారు కదా, టోటల్ నక్సలైట్లు అయితే. ఇంక మీరు నక్సలైట్లు ఏం తిడతారు? మీరే నక్సలైట్లు అయిపోయినాక. కులగణన అడ్డం పెట్టుకొని జరుగుతున్న విచిత్ర విన్యాసాలు ఇవి. కులగణన జరగాల్సిందే. కులగణన జరిగిన తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. సుప్రీంకోర్టు పెట్టిన సీలింగ్ రద్దు కావాలి. కులగణన చేసినాక దాన్ని మడిచి కింద పెట్టడానికి కాదు, అది కులగణన ఆధారంగా రిజర్వేషన్ ప్యాటర్న్ మారాలి. ఇవన్నీ బీజేపీ వాళ్ళు అంగీకరించకపోయినా జరగాలి. ఎంతకాలం ఇదంటే కులాల అవసరం ఈ దేశంలో లేకుండా పోయేదాకా రిజర్వేషన్ ఉండక తప్పదు. రిజర్వేషన్ అమలయ్యే దాంట్లో ఈరోజున్న అసంగతాలు కొన్ని కులాలు కొన్ని కుటుంబాలు మాత్రమే వాడుకుంటూ ఉన్నది రిజర్వేషన్ అనే పరిస్థితిని మార్చాలి. ఇది మార్చాలంటే ప్రభుత్వం చట్టం చేసి మార్చలేదు, ఇతర కులాల్లో డిమాండ్ చేసి మార్చలేరు. ఒక పని జరగాల్సింది, వెనుకబడిన సమూహాలు అన్ని కులాల్లో మొత్తం అందరూ చదువుకొని పోటీ పడాలా. నెంబర్ 1. నెంబర్ 2 అత్యంత ముఖ్యమైనది, రిజర్వేషన్ ఉపయోగించుకొని బాగుపడిన వాళ్ళు మా రిజర్వేషను మేము ఇంక వదులుకుంటున్నాం మా అనుకున్న వాళ్ళకి ఇవ్వాలి అని వాళ్ళే మాట్లాడాలి. వాళ్ళే మాట్లాడాలంటే ఆ సమూహం ముందు చదువుకొని తమ నాయకుల్ని తమకంటే ముందు రిజర్వేషన్ ఆడుకొని బాగుపడిన వాళ్ళని వాళ్ళే నిలదీయాలి. బయట వాళ్ళు నిలదీస్తే కుదరదు. ఇటువంటి మార్పులు జరిగితేనే రిజర్వేషన్ అవసరం ఏ రోజుకైనా దేశానికి లేకుండా పోతుంది. అది జరగకపోతే ఎన్నేళ్ళు రిజర్వేషన్లు ఇచ్చినా ఎక్కడేసిన గొంగలు ఎక్కడేలాగే పరిస్థితి మార్పు రాదు.